హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హాబీస్ విత్ హరిణి. ఈరోజు నేను సీజనల్గా దొరికే మామిడి అల్లంతో పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. నిలవ పచ్చడి అండి, సంవత్సరం పాటు నిలవ ఉంటుంది. కలర్ చేంజ్ అవ్వదు, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది అన్నంలోకి బాగుంటుంది, అలాగే ఇడ్లీ దోశలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి. ఇది ఎలా చేసుకోవాలో చూద్దాము. దీనికోసం మామిడి అల్లం తీసుకోవాలండి. మామిడి అల్లం అంటే ఇలా ఉంటుంది. మీరు కనుక విరిస్తే మధ్యలో ఇలా లైట్గా ఎల్లోయిష్ షేడ్లో ఉండి స్మెల్ మాత్రం మామిడికాయ స్మెల్ వస్తుంది. ఇది మామిడి అల్లం కాబట్టి ఘాట్ ఎక్కువగా ఉండదు కదా, అందుకని 250 గ్రామ్స్ తీసుకోవాలి. మామూలు అల్లం అయితే కనుక అన్నీ ఈక్వల్ క్వాంటిటీలో వేస్తామండి మేము అల్లం పచ్చడికి. మామిడి అల్లం కాబట్టి 250 గ్రామ్స్ వేస్తున్నాను. దీన్ని శుభ్రంగా కడిగి ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసి పక్కకు పెట్టుకోవాలి. మిగిలినవన్నీ కొలతలు చూద్దాము. అన్నీ ఈక్వల్ క్వాంటిటీ అండి. 150 గ్రాములు చింతపండు తీసుకోవాలి. అలాగే 150 గ్రాములు పికిల్స్కి వేసే చిల్లీ పౌడర్ అయితే కనుక కలరు బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. అలాగే 150 గ్రామ్స్ వెల్లుల్లిపాయలు ఇలా ఒలిచి పెట్టుకోవాలి పక్కకి. 150 గ్రామ్స్ కల్లుప్పు అండి. కొంచెం అటు ఇటుగా పడుతుంది సాల్ట్ అనేది, ఊరాక చూసి వేసుకోవాలి. 150 గ్రాములు ఇప్పుడు తీసుకుందాము. బెల్లం మాత్రం డబల్ వేయాలి, అంటే 300 గ్రామ్స్ జాగరీ వేయాలి. మీకు తీపి అంత ఇష్టం లేదు అనుకుంటే తగ్గించి వేసుకోండి. మనం ఇందాక చింతపండు తీసుకున్నాం కదా, ముందు దీన్ని నానబెట్టుకుని దీన్ని ఉడికించుకుంటే కనుక మనకి పచ్చడి అనేది చాలా తొందరగా అయిపోతుంది. మీకు నానబెట్టే టైం ఉంటే కనుక 2-3 గంటలు నానబెట్టుకోండి. లేదు అంటే కనుక ఇలా వాటర్ పోసుకుని వెంటనే స్టవ్ మీద పెట్టి ఒక 10 మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్లో ఇలా కుక్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టుకుందాము. ఇది ఆరనిద్దాం. ఇంతలో ఒక చిన్న ప్యాన్ తీసుకుని అందులోకి 1 టీ స్పూను మెంతులు వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో మెంతులు అనేవి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. మెంతులు ఇలా ఫ్రై చేసుకుని పొడి చేసుకుంటేనే మనకి పికిల్ అనేది టేస్ట్ వస్తుంది. ఇలా కలర్ చేంజ్ అయ్యాక పక్కకు పెట్టుకుని అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు వేయించుకోవాలి. ఇవి వేయించుకునేటప్పుడు ఫ్లేమ్ అనేది లోలో పెట్టుకోండి, లేకపోతే వెంటనే మాడిపోతాయి. ఇలా లైట్గా కలర్ చేంజ్ అయితే చాలు. ధనియాలు కూడా తీసి పక్కకు పెట్టుకున్నాక ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ శనగపప్పు, ఇవి 1 నిమిషం వేగాక 2 టేబుల్ స్పూన్స్ మినప్పప్పు వేసుకోవాలి. ఇవి 2 వేగి కలర్ చేంజ్ అయినాక 1 టీ స్పూన్ ఆవాలు వేసుకుని వేయించుకోవాలి. ఆవాలు లాస్ట్లో వేయండి, లేకపోతే మాడిపోతాయి. ఇవన్నీ వేగిపోయాయి కదా, పక్కకు పెట్టుకుని అదే ప్యాన్లో ఇందాక మనం కట్ చేసుకున్న మామిడి అల్లం ఉంది కదా, దాన్ని కూడా లో ఫ్లేమ్లో 5 మినిట్స్ వేయించుకుంటే చాలు. తడిపోయే వరకు వేయించి దీన్ని కూడా స్టవ్ ఆఫ్ చేసి ఆరనిద్దాము. ఇంతలో ఈ శనగపప్పు మినప్పప్పు కనుక ఆరిపోతే ఫస్ట్ ఈ పప్పుల మిక్స్చర్ అంతా మిక్సీలో వేసి మెత్తని పౌడర్ చేసుకోవాలి. ఇలా ఒక పెద్ద బౌల్ తీసుకోండి. ఎందులోకైతే మీరు పచ్చడి కలపాలి అనుకుంటున్నారో ఈ పొడి చేసుకున్న శనగపప్పు మినప్పప్పు పొడి అందులో వేసుకుని ఇప్పుడు అల్లం వెల్లుల్లి అనేదాన్ని పేస్ట్ చేసుకుందాము. ఇందులో కొంచెం ఉప్పు కూడా వేసుకుని మిక్సీలో వేసుకుంటే తొందరగా నలుగుతుంది, అలాగే పేస్ట్ కూడా స్మూత్గా అవుతుంది. అల్లం వెల్లుల్లిపాయలు కూడా మిక్సీలో వేసి మెత్తని పేస్ట్ చేసుకోవాలి. ఇలాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా ఇందాక మనం రెడీ చేసుకున్న పౌడర్లో వేసి ఇప్పుడు చింతపండు ఉంది కదా, ఇందాక మనం ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్నాం కదా, ఆరిపోతే దాన్ని కూడా మిక్సీలో వేసుకుని మిగిలిన ఉప్పు కూడా వేసి మెత్తగా పేస్ట్ చేసుకుని ఇందులోకి బెల్లం కూడా వేసి మిక్సీలో పేస్ట్ చేసుకోవాలి. నేను చెప్పినట్టుగా స్టెప్స్ ఫాలో అయ్యి మీరు చేశారంటే చాలా ఈజీగా అలా పచ్చడి చేసుకోవచ్చండి. లాస్ట్లో కారం కూడా వేసి ముందుగా అన్నీ మిక్స్ చేసుకోవాలి. బాగా ఇలా కలిసేటట్టుగా ముందు కలుపుకోండి, గరిటెతో కానీ చేత్తో కానీ. లాస్ట్లో మళ్ళీ ఈ మిక్స్చర్ అంతా మిక్సీలో ఒక్కసారి మీరు గ్రైండ్ చేసుకుంటే మనకి స్మూత్గా అల్లం చట్నీ అనేది రెడీ అవుతుంది. అలాగే అన్నీ కలుస్తాయి కూడా, ఉప్పు కారం. ఇదిగోండి మన అల్లం చట్నీ రెడీ అయిపోయింది. దీన్ని
ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. నేను ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తాలింపు వేసుకుంటాను. ఇప్పుడు ఒక కప్పు చట్నీకి తాలింపు వేస్తున్నాను. కొంచెంగా ఆయిల్ వేసుకుని వెల్లుల్లిపాయలు క్రష్ చేసి వేసుకోవాలి. అలాగే ఆవాలు వేసుకున్నాక కొంచెంగా శనగపప్పు, మినప్పప్పు, కరివేపాకు, ఎండుమిర్చి వేసి కొంచెం వేడి ఆరాక దీన్ని పచ్చళ్ళలో కలపండి. వేడిగా కలిపితే కనుక ఒక్కొక్కసారి కలర్ చేంజ్ అయిపోతుంది పచ్చడిది. ఇలాగా తాలింపు వేసుకుంటే మన మామిడల్లం పచ్చడి రెడీ అండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.